ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ నీచపు పని చేసింది నువ్వు ఇదే అని మా అందరికీ తెలుసు. ఎవరో వచ్చి మాకు ఏదో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా నా మాట విను నిషి. ఇకనైనా ఈ పంతాలు పట్టింపులు వదిలేసి అందరితో కలిసుండు. ఇక్కడితో అక్క ప్రాణాలకి హాని చెయ్యాలనే ఆలోచన వదిలేస్తే అందరికీ మంచిది నిషి. ఇంకొక్కసారి ఇది జరిగితే నేను చూస్తూ ఊరుకోను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? యువరాజ్ ప్లీజ్. ఇక్కడ జరుగుతున్న గొడవ చాలు. నువ్వు కొత్తది మొదలు పెట్టుకో. గొడవలు పెంచుకుంటూ పోతుంది మా ఆయన కాదే, మీరు. అయినా మీరు ఈ ఇంట్లో ఉండకపోతే అసలు ఈ ఇంట్లో గొడవలే ఉండవు. నడవండి బయటికి. ఈ ఇంటి కోడలిగా నేను చెప్తున్నాను, నడవండి బయటికి. మాటలతో చెప్తే వినే రకాలు కాదే మీరు. జగదాత్రి, ఏం చేస్తున్నావు? వదిలివే రాక్షసి, వదిలివే. జగదాత్రి వదులు, నొప్పేస్తుంది, వదులు. అమ్మే వదలమ్మే. కేదార్ నీ బావ మర్యాద ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోను. ఇంకొకసారి కేదార్ కాలర్ పట్టుకోవాలన్న ఆలోచన వచ్చినా నీ చెయ్యి విరిచేస్తాను నిషి. ఇది నేను కేదార్ భార్యగా చెప్తున్నాను, గుర్తు పెట్టుకో. నిషి, ఏంటక్క ఈ అన్యాయం? నీ కళ్ళ ముందే నిషి అన్నని మాట్లాడుతున్నా చూస్తూ ఊరుకుంటున్నావేంటి? జగదాద్రికి చెల్లెలి మీద ప్రేమ కదా, అందుకే కొట్టకుండా వదిలేసింది. అదే నేనైతే 4 తగిలించి చెప్పేదాన్ని. చూడమ్మి కౌశికి, జరిగిన దాంట్లో మా తప్పేమీ లేదు. తప్పు చేసినమో అంటారా? ఆధారాలు తీసుకురండి. అంతేగాని ఇట్టా గాలి మాటలతో మా మీద నిందలు వేస్తానంటే మాత్రము చూస్తూ ఊరుకొని చెప్తాండా. నిషి పద, రాబోడా. పద నిషి. ఇలాంటిదేదో జరుగుతుందనే నేను భయపడ్డాను కౌశికి. వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. వాళ్ళు చేసిన దానికి నన్ను క్షమించమ్మా. ఏంటి బాబాయ్ మాటలు? వదినకి ఏం కాలేదు కదా మావయ్య గారు, ఇంకా ఎందుకు ఫీల్ అవుతున్నారు? సార్, 15 రోజుల్లో డెలివరీ కూడా అయిపోతుంది. బేబీని చూస్తే వాళ్లే పంతాలు వదిలేస్తారు. మీరు చూస్తూ ఉండండి.